పోయినప్పుడు దేవుని దర్శనానికి ఎంత టైం పడుతుందో దర్శనమైనాక లడ్డూ ప్రసాదం తీసుకునేటందుకు కూడా గంతే టైం లైన్లలో నిల్చొని ప్రసాదాలు తెచ్చుకుంటారు. ఆ లడ్డూ ప్రసాదాలకి వెళ్ళి కింద చిన్న ముక్క పడ్డా కండ్లకు గిట్లా అద్దుకొని తీసుకుంటారు. ఎవరన్నా దేవుని లడ్డూ ప్రసాదం ఇచ్చినా తానం చేయకపోతే తానం చేయలేదు అందని ముట్టను కూడా ముట్టరు. ఇక ఒకవేళ నీసు కౌసు తింటే అప్పుడు కూడా ప్రసాదం ముట్టరు. దేవుని లడ్డూ ప్రసాదం అంటే గంత పవిత్రంగా చూస్తారు. భక్తులకు ప్రసాదం పవిత్రత తెలుసు కానీ దేవుని గుళ్ళల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందోళ్ళకే దాని విలువ తెలుస్తలేదు. గీ భద్రాచలం రాములవారి గుళ్ళే సిబ్బందోళ్ళ వ్యవహారం చూడిపోర్రి. ఇంటోడే దొంగల కలిసిందన్నట్టు ధర్మానికి ప్రతీక అయిన రాములవారి గుళ్ళే లడ్డు ప్రసాదాలనే చెత్తబండ్లలో తీసుకుపోయి దొంగతనంగా అమ్ముకుంటున్నారంటే వాళ్ళని ఏమనుడు చెప్పుర్రి. దక్షిణాది అయోధ్య అని అందరూ పిలుచుకునే భద్రాద్రి రాములవారి గుళ్ళె పనిచేస్తున్న సిబ్బందులే రామధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కదా. రాములవారి లడ్డూ ప్రసాదం అంటే ఎంత పవిత్రంగా కళ్ళకద్దుకొని ఆరగిస్తారు భక్తజనులు. అటువంటి రాములవారి ప్రసాదాన్ని దొంగతనంగా అమ్ముకునేందుకు మరిగి ఎవ్వరికి అనుమానం రాకుంటాగో చితకవర్లలో వేసుకొని పోయి ఆటోలో బయటకు దాటిస్తున్నారు బటేవాజిగాళ్ళు. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా. భగవంతుడు దొంగలను పట్టియలేకపోవచ్చు కానీ సీసీ కెమెరాలు అయితే ఊకోవు కదా. రామయ్య లడ్డూలను రావణాసురుని లెక్కనే రవాణా చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందులను సీసీ కెమెరాలే పట్టించినాయి. లడ్డు కౌంటర్లలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందులు ఎవరికి అనుమానం రాకుండా శతకవర్లల్లో కళ్యాణం లడ్డూలను ప్రసాదం లడ్డూలను వేసుకొని బయటకు తీసుకుపోయి భక్తులకు అమ్ముకుంటురట. ఇటు దేవస్థానం ఆమ్దానికి గండి కొడుతురు, అటు రామయ్య లడ్డూల పవిత్రతకు మసి ఊస్తున్నారు. ఇక వీళ్ళు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడే వరకు ఈవో మేడం సీరియస్ అయిపోయింది. అవుట్ సోర్సింగ్ సిబ్బందుల కొలువులు ఊడవీకింది. లడ్డూ కౌంటర్ల పనిచేసేటోళ్ళ చేతివాటం లేకుండా ఇది జరగదు కాబట్టి ఎవరెవరి పాత్ర ఎంతున్నది దీంట్లో అని విచారణ కమిటీ ఎంక్వైరీ చేస్తుంటే డ్యూటీకి ఎగనామం పెట్టి విచారణను తప్పించుకుంటురట. దేవునికే డోకా చేస్తున్న వాళ్ళు విచారణకు ఎగనామం పెట్టుట్లా ఆశ్చర్యం ఏమున్నది. ఈడనే కాదు శానా గుళ్ళలో కొంతమంది గిసొంటోలే మోపారు. బయటోళ్ళతోటి కాదు ఇసొంటోళ్ళతోటే గుళ్ళ పవిత్రత దెబ్బతింటున్నదని గరమవుతున్నారు ఈ సంగతేరకైన రామయ్య భక్తులు.